కొన్ని దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ కాస్ట్ సర్వేని మేము సంపూర్ణంగా పూర్తి చేయగలిగాం. దాన్ని సభలో నిన్న స్టేట్మెంట్ రూపేణ సభలో పెట్టగలిగాం. ఈరోజు దేశం అంతా కూడా తెలంగాణ రాష్ట్రం వైపు, తెలంగాణ రాష్ట్రం చేసినటువంటి సర్వే వైపు చూస్తూ ఉంది. ఈ రాష్ట్రం తీసుకున్నటువంటి ఈ కాస్ట్ సర్వే గతంలో మేము చెప్పినట్టు ఎక్స్రే కావచ్చు, లేకపోతే మా సీఎం గారు చెప్పినట్టు ఫుల్ బాడీ చెకప్ కావచ్చు. ఈ పూర్తిగా ఫుల్ బాడీ చెకప్ని రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ఎక్స్రేని పూర్తిగా ఇవాళ రాష్ట్ర సమాజం సంబంధించి మొత్తం సమాచారాన్ని వాళ్ళ సేకరించి సంపూర్ణంగా చేయగలిగాం. దీనికి మీ అందరి సహకారం, ప్రజల సహకారం మెండుగా వచ్చింది కాబట్టి చేయగలిగాం. కాబట్టి ఇది చేసినటువంటి సందర్భంలో మీ అందరూ కూడా కలిసి ఒకసారి ధన్యవాదాలు చెప్పాలని, ప్రజలకు ధన్యవాదాలు చెప్పాలని, అట్లాగే జరిగినటువంటి పూర్తి ప్రక్రియ చాలా ట్రాన్స్పరెంట్గా చేశాం. ఈ ప్రక్రియ సంబంధించి కూడా కొద్ది రోజుల్లో మీడియా మిత్రులందరూ కూడా ఒక డీటెయిల్డ్ అందరూ పిలిచి ఓ ప్రజెంటేషన్ కూడా ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆ డేటు మీ అందరితో కూడా మాట్లాడి మీకంతా కన్వీనియంట్గా ఉండేటువంటి డేట్ని తీసుకొని ప్రకటిస్తాం. ఆ రోజు మేము ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ని, జరిగినటువంటి ప్రక్రియని అంతా కూడా, ఎందుకంటే మీకు కూడా పూర్తిగా జరిగినటువంటి ప్రక్రియ అట్లాగే మీ ద్వారా ప్రజలకి తెలియాల్సిన సమాచారం కూడా అవసరం ఉంది. కాబట్టి దాన్ని కూడా కొద్ది రోజులను ఎక్కువ రోజులు కూడా తీసుకోకుండా ఏర్పాటు చేస్తామని మీ అందరికీ సవనీయంగా మనం చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ జరిగినటువంటి ఈ రెండు కార్యక్రమాలు కూడా, నిన్న సభలో పెట్టినటువంటి రెండు కార్యక్రమాలు కూడా కొన్ని దశాబ్దాలుగా ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి సమస్యలు, ఆ సమస్యలకి పరిష్కార మార్గాలను చూపించేటువంటి ప్రక్రియ జరిగినందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధ్యులుగా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ, మీరందరూ సహకరించినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రజలకి దీనిలో పాల్గొన్నటువంటి వాళ్ళు మరొకసారి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.